హాయ్ అండి. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అయితే నేను అనుకుంటాను ఈ ఫ్రెండ్షిప్ అనేది బయట నుండి కాకుండా అండి ముందుగా మన ఇంటి నుండే మొదలవ్వాలని నేను అనుకుంటాను. ఎందుకంటే అండి ఏ రిలేషన్‌లో అయినా సరే తారతమ్యాలు ఉంటాయి కానీ పేద, ధనిక తేడాలు కానీ, కులమత భేదాలు కానీ, అందవిహీన తేడాలు కానీ ఏమీ లేకుండా అండి ఒకరికొకరు మనస్ఫూర్తిగా ఏ విషయమైనా షేర్ చేసుకొని సంతోషంగా ఉండగలిగేది స్నేహబంధంలో మాత్రమేనండి. అలాంటి స్నేహబంధాన్ని మనం కుటుంబానికి కూడా అన్వయించుకుంటే మన జీవితం చాలా సంతోషంగా ఉంటుందని నేను భావిస్తాను. సపోజు భార్యాభర్తలున్నారనుకోండి, ఎంతసేపు నా మాటే చెల్లాలి అని ఒకరి మీద ఒకరు పెత్తనం చేసుకోకుండా అండి, ఒకరి అభిప్రాయాలని ఒకరు గౌరవించుకుంటూ స్నేహితుల్లా ఉన్నారనుకోండి, ఆ బంధం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే పిల్లల మీద కూడానండి ఎంతసేపు మన పెద్దరికం చూపించకుండా వాళ్ళ అభిప్రాయాలకు కూడా విలువిస్తూ వాళ్ళ మనసును అర్థం చేసుకుంటూ మనం ఉన్నామనుకోండి, వాళ్ళు కూడా మనకు మంచి స్నేహితుల్లాగే ఉంటారు. మరి నా కుటుంబంలో నాకు అలా మంచి స్నేహితులు అంటే నా పిల్లలే అండి. అవునండి, నా పిల్లలే నాకు బెస్ట్ ఫ్రెండ్స్. ఇక నా స్నేహితుల విషయానికి వస్తే అండి, నేను ఈ రోజు నేను ఇలా ఎంత సంతోషంగా ఉండగలుగుతున్నాను అంటే దానికి కారణం నా ఫ్రెండ్, తన కుటుంబమేనండి. నేను చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు అండగా నిలబడి నా జీవితాన్ని నిలబెట్టింది నా ఫ్రెండ్, నా కుటుంబమేనండి. ఇప్పటికీ కూడా మా సత్సంబంధాలు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. కానీ నేను ఏ రోజు కూడా ఫోన్ చేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పింది లేదు, కనీసం మెసేజ్ కూడా పెట్టింది లేదండి. అంటే నేను అనుకుంటాను నిజమైన ఫ్రెండ్షిప్ అంటే రోజు గంటలు గంటలు ఫోన్ మాట్లాడుకోవడము, కలిసి షాపింగ్లు, సినిమాలు, షికార్లు తిరగడము అలా అని నేను అనుకోనండి. ఏదైనా తనకి సుఖం వచ్చినా కష్టం వచ్చినా, నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ముందుగా తనే గుర్తుకు రావాలండి. తనతోనే పంచుకోవాలనిపించాలి. అలాంటిదండి మా ఫ్రెండ్షిప్. అంతేకానినండి ఏడాదికి ఒకసారే తలుచుకునే స్నేహం అయితే మాది కాదండి. ప్రతి క్షణం కూడా నా గుండెల్లో ప్రతిస్పందించే లయ తను. అలా మీ జీవితంలో కూడా సుఖ దుఃఖాల్లో గుర్తొచ్చే స్నేహితురాలు ఎవరైనా ఉండగలిగితే వాళ్ళందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ.